స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళని మనం ఏం చేయలేము. దాని త్వరగా బాబు రండ్రా మీరు ఒకటి, మాకు అసలే లేట్ అయిపోతున్నారంటే వీళ్ళ కోసం వెయిటింగ్. వేసుకో, కుర్చీ వేసుకో. అందరూ చెప్పండి కొంచెం, అందరూ కుర్చీ. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీలో నేనేం చూశాను తెలుసా? భయం 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 భయం. మీకు భయం ఉందమ్మా? ఒరే విజయ్, నాకు నిజంగా భయం ఉందన్నవాడు చేస్తాడు. ఎవడికి లేదు భయం. ఎవరంటే నోటి తెరు. దేవుడంటే అస్సలు ఎవ్వరు దేవునికి భయపడతాల. చూసావా చేస్తామంటే దేవుడు ఆప్యాపించేసాడు. దేవుడే దాన్ని సూత్రం చెప్పరా. టీవీ నేను చూడండి కానీ టీవీ మీరు చూస్తారు టీవీ ఎరా, అందులో బంగారం కొట్టు ఆయన అంటూ ఉంటాడు. ఏమని అమ్మా ఆవిడ సరిగ్గా చెప్పమను. డబ్బులు ఊరికినే ఎవరికి అంటాడు. ఆశీర్వాదాలు ఊరికినే ఎవరికి. ఏ చేసేంత పాత్ర చేసేంత వచ్చేదా. కనుక అటు ఇటు తిరగకుండా చేస్తా. ఈ రాత్రి ఎవరైనా బలహీనులుగా ఉంటే, నిన్ను భ్రమ పట్టే మాటలు నేను చెప్పట్లేదు, కానీ నువ్వు ప్రభువుతో స్నేహం చేయాలని కోరుకుంటే నీ ఏ బలహీనత అయినా ఆయన అంటున్నారు, నీ బలహీనతలో నా శక్తిని పరిపూర్ణం చేస్తానంటున్నారు. ఆ మాటతో పౌలు భక్తుడు అంటారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా దేవుని యందు బలవంతుడిని అంటారు. బలహీనములు ఏమి లేవనుకుంటామన్నారు. తెలివి కలిగిన స్త్రీలను పిలవనంపండి, విజ్ఞాపన చేయించండి అని దేవుడు తెలియజేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, రక్షణ ఉజ్జీవ సబలన్నారు. కొండకు నన్ను ఎక్కించవా అని ఆ గొర్రెలు కాల్చుకుంటాయా, నన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించవా అంటే, అరణ్యములో గొర్రెల వెంట తిరుగుతున్న గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును తెచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. రాత్రికాల సమయంలో తండ్రి ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు మేము దీవించి ఆశీర్వదించమని తండ్రి. కానీ మనలో కూడా దేవుడు కొన్ని అనుకూలతలు దేవుడు గమనిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక గుడారాన్ని సందర్భంగా మేము అందించాలని ఆశపడుతున్నాను. ఈ గుడారం ఏం చేసిందో చెప్పన, 900 ఇనుప రథములు కలిగిన సిసేరా అనబడిన ఒక శత్రువుని అంతమొందించింది. ఎవరి సిసేరా? ఇజ్రాయేలు ప్రజలను 18 సంవత్సరాలుగా అణగద్రొక్కుతూ ఉన్నటువంటి భయంకరమైన శత్రువు. 900 ఇనుప రథములు తీసుకుని అమాయకులందరినీ అణగద్రొక్కుతున్న కాలంలో ప్రజలందరూ అడుక్కుంటూ, ప్రజలందరూ ప్రాధేయపడుతూ దేహి అంటే యాయేలు గుడారము సిసేరాను ఎలాగ అంతమొందించింది, ఈ యాయేలు గుడారంలో ఉన్న శ్రేష్టమైన గుణాలు ఏమిటి, ఈ యాయేలు గుడారంలో ఉన్న లక్షణాలు మనము కనుక కలిగి ఉంటే మనము కూడా సిసేరాలబడిన శత్రువుని అంతమొందించే నీతి సాధనాలుగా మనందరూ కూడా తయారు చేయబడతాం. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి రోజులు కావు కదా, ప్రతిసారి మనకు అనుకూలంగా టాస్ పడదు కదా. నువ్వెంత ఇంజిమాము హుల్లక్కవైనా, ఎంత పెద్ద కెప్టెన్ అయినా టాస్ అస్తమానం మనకు అనుకూలంగా పడదు కదా. ఏమైందో చెప్పనా, అప్పటిదాకా 900 ఇనుప రథములు ఉన్నాయి అని గర్వించిన వాడు, జబ్బలు కొట్టుకుంటున్న వాడు ఒక్కసారిగా ఓడిపోయాడు. దాంతో అందరి ముందు ఉంటే చంపేస్తారేమోనని కాలినడకన ఎక్కడికో పారిపోతున్నాడు, అలా పారిపోతున్నాడు. ఆగండి ఒకసారి, వెనకరండి. ఇజ్రాయెల్ ప్రజలకు కానీ అన్యుల హరోషియత్కైనా మరి ఎవరికైనా సరే పాయింట్ ఏంటంటే, సంబడి హ్యాస్ టు బి కిల్డ్. ఏదో ఒక రాజు చంపబడాలి. దుప్పటి అనే అభిషేకం అనే మహిమ ఉంది. రెండవది ఆ ఇంట్లో ఏముంది అమ్మ చదువు. ఆమె గొంగళితో అతని కప్పగా అతడు దాహం వేస్తుంది, దయచేసి దాహంలో కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగాను. ఆగండి తల్లి, తగ్గించమని ఆశీర్వాదాల కొరకు
ఇంకా సంపదల కొరకు, పెళ్లిళ్ళ కొరకు, సంతానం కొరకు, గృహాల కొరకు ప్రార్థించకండి. జస్ట్ ఓపెన్ అప్ యువర్ హార్ట్ మై ఫ్రెండ్స్. కళ్ళు మూసుకోనండి. ప్రభునామాన్ని మహిమపరచండి. ప్రభునామాన్ని మరణించి సిల్వలో ప్రతి ఒక్కరూ చెప్పడగలుగుతూ ప్రభానికి ఏమి రుణము తీర్చగలరు నాయన. ఇంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, ఫలమైన నా జ్యేష్ఠ పుత్రికను నీకిచ్చిన చాలునా. ప్రతి ఆదివారం బైబిల్ అంత కంపల్సరీ, ఒక నోట్బుక్, పెన్ కంపల్సరీ ఉండాలి. రాయండి అమ్మా. దొంగ నా దగ్గరకు వస్తే దొంగ అధికంగా ప్రేమిస్తున్నావు. ప్లీజ్ ఇంట్రోస్పెక్టివ్ హార్ట్ కన్ఫ్యూజ్ మై ఫ్రెండ్స్. నీ పరిశీలించుకుని ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ప్రభునామాన్ని మహిమపరుస్తూ సేవకులు ఎంతగానో ప్రయాసపడి